నమస్తే, వెల్కమ్ టు మానీరు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రాఫిక్ పైన అవగాహనతోనే ప్రమాదాల నివారణ, పార్కును సందర్శించిన కరీంనగర్ కలెక్టర్. తాగునీటి కోసం రైతుల ధర్నా, అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు. మున్సిపల్ కార్పొరేషన్ లో బస్సుల దంతా, సేల్ డీడ్ పేరుతో చిరు వ్యాపారులకు టోపీ. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పిల్లలు ట్రాఫిక్ పై అవగాహన పెంచుకోవాలని, తద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రవాణా శాఖ కార్యాలయంలో ట్రాఫిక్ పార్కును సందర్శించి అధికారులకు పలు సూచన చేశారు. ట్రాఫిక్ పట్ల పిల్లలకు అవగాహన కలిగించే అన్ని రకాల బోర్డులు, గుర్తులు, సిగ్నల్స్ వంటివి ఏర్పాటు చేయాలని తెలిపారు. నమూనా ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ అప్రమత్తత కోసం తీసుకోవాల్సిన చర్యలు వివరించే బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పాఠశాల విద్యార్థులు ఈ ట్రాఫిక్ పార్కు సందర్శించేలా చూడాలని ఆదేశించారు. పార్కు డివైడర్లో పూల మొక్కలు నాటించాలని సూచించారు. పార్కు సందర్శించేందుకు వచ్చిన పాఠశాల విద్యార్థుల్ని పలకరించారు. అనంతరం ఇక్కడ ఉన్న క్యాంటీన్ను పరిశీలించారు. స్వశక్తి కేంద్రాల ద్వారా ఈ క్యాంటీన్ నిర్వహించేందుకు సాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనింగ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా రవాణా శాఖ కమిషనర్ పురుషోత్తం, డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐ రవికుమార్, తహసీల్దార్ విజయ్, ఎంపీడీఓ విజయ్ కుమార్ పాల్గొన్నారు. పంటలకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు రైతులు. ఎల్లంపల్లి నీటిని నారాయణపూర్ రిజర్వాయర్కు విడుదల చేయాలని కోరుతూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతులు శాంతించకపోవడంతో వారిని ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతులకు సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ పై కోపంతో రైతులకు సాగునీటిని సరఫరా చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులకు సాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నోటికాడికి వచ్చిన బుక్క ఎత్తుకపోయినట్టుగా ఇవాళ మరి వరి చేతికాడికి వచ్చింది, పొట్టకొచ్చింది. ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళియక వాళ్ళ అసమర్థ పాలనతోటి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఉన్నటువంటి నీళ్లను ఎలా ఇయ్యాలనో తెలియక మరి రైతాంగాన్ని అంతా కూడా ఇవాళ అనేక రకాలుగా వాళ్ళు ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది అనేటువంటి వాళ్ళ పాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో 6 మండలాలలో కొన్ని వేల ఎకరాలు ఎండిపోతున్నాయి. కనుక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేయండి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కామదహన ఉత్సవం ఘనంగా నిర్వహించారు. గురు శుక్రవారాలు ఈ 2 రోజులు డోలోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. కాగా ఈ నెల 16 నుండి 20 వరకు శివ కళ్యాణోత్సవాలు కొనసాగుతాయి. ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కామదహన ఉత్సవం ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం ప్రదోష పూజ అనంతరం కామదహనం జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్ శర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. సాయంత్రం డోలోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదుట శివ పార్వతుల కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఇందులో భాగంగా నిత్య కళ్యాణం, లింగార్చన, సత్యనారాయణ స్వామి వ్రతములు, అభిషేకములు, అన్నపూజల టికెట్లు, సేవల టికెట్లను 16 సాయంత్రం నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే చివరి రోజైనటువంటి 20వ తారీఖు నాడు స్వామివారి యొక్క ఆలయంలో ఉదయము హోమ అనంతరము పూర్ణాహుతి కార్యక్రమము, అలాగే సాయంకాలం వేళ ఏకాదశ ఆవరణములు ఏకాంత సేవతో అట్టి కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి విశేషంగా జరిగేటువంటి ఈ ముందు 3 రోజులు ఉత్సవాలు, త్రిరాత్రోత్సవాలు, 16వ తారీఖు నుండి 5 రోజుల పాటు శివ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ యొక్క ఆలయంలో ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి ఈ కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. మనకి దేవాలయ స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించే విషయంలో 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు స్వామివారికి ఆలయంలో అభిషేకములు, అన్నపూజలు మొదలైనటువంటి ఆర్జిత సేవలు కూడా, కళ్యాణ ఉత్సవాలు కూడా నిలిపివేయడం జరుగుతుంది.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో వసూళ్ల పర్వం కొనసాగుతుంది. ఏది వదిలేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు. ఇద్దరు ఐఏఎస్ అధికారుల సాక్షిగా దళారులు రెచ్చిపోతున్నారు. వారికి రెవెన్యూ అధికారులు సహకారం అందిస్తున్నారు. దీంతో వసూళ్ల దంతా 3 పూలు 6 కాయలుగా కొనసాగుతుంది. గతంలో పలు విభాగాల్లో అవినీతి అక్రమాలపై విమర్శలు వెల్లువెత్తగా తాజాగా స్మార్ట్ సిటీ షట్టర్ల లీజ్ అగ్రిమెంట్ పేరుతో వసూళ్లకు తెరలేపారు. రూపాయి కూడబెడుతూ పొట్టబోసుకుంటారు చిరు వ్యాపారులు. పూటకో గండంగా జీవితాలను గడుపుతారు. వీరిని వదలం లేదు దళారులు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సాక్షిగా వసూలు దందా కొనసాగుతుంది. నగరంలోని సివిల్ ఆసుపత్రి వెనుక కేటాయించిన షట్టర్లకు లీజ్ అగ్రిమెంట్ పేరుతో ఒక్కొక్కరి వద్ద 4,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇందులో 2,700 రూపాయలు అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. నగరంలోని సివిల్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ లో 126లో 120 షట్టర్లను చిరు వ్యాపారులకు కేటాయించిన విషయం తెలిసిందే. 3 నెలల రెంట్ అడ్వాన్స్ కూడా వసూలు చేశారు మున్సిపల్ అధికారులు. ఇక్కడి వరకు బాగానే ఉన్న లీజ్ డీడ్ అగ్రిమెంట్ పేరుతో మరో 4,000 రూపాయలు వసూలు చేశారు. ఇందులో స్టాంప్ డ్యూటీ 600, రిజిస్ట్రేషన్ ఫీజు 100, యూజర్ ఛార్జీలు 500 రూపాయల చొప్పున బ్యాంకు చలాన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. వీటికి అదనంగా డాక్యుమెంట్ రైటర్ ఫీజు నెపంతో ఒక్కొక్కరి వద్ద 2,750 రూపాయలు వసూలు చేశారు. అదనపు చెల్లింపులపై రసీదు కూడా ఇవ్వకపోవడం విశేషం. ఇలా 120 మంది చిరు వ్యాపారుల వద్ద సుమారు 3.5 లక్షల వరకు అదనంగా దొడ్డిదారిన వసూలు చేయడం సర్వత్రా అనుమానాలకు తావిస్తుంది. అందరి డాక్యుమెంట్స్ ఒకే మాదిరిగా ఉంటాయి. పేర్లలో మాత్రం తప్ప ఒకే రకమైన నిబంధన ఛార్జీలతో డాక్యుమెంట్ తయారు చేశారు. కాపీ పేస్ట్ అన్నట్లుగా కమిషనర్ సంతకంతో ప్రింట్ తీసి ఇస్తున్నారు. మున్సిపల్ ఆర్ఐ సమక్షంలో ఓ రైటర్ వసూళ్ల పర్వం కొనసాగించినట్లు స్పష్టమవుతుంది. వీటిపై తమను అడిగేదెవరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మున్సిపల్ అధికారులు. వీటిపై ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేస్తూ ఉన్నట్లు పలువురు బాధితులు వాపోతున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మేయర్ గా జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి, కమిషనర్ గా మరో ఐఏఎస్ అధికారిని చాహద్ బాజ్పై కీలక పాత్ర పోషిస్తున్నారు. సివిల్ ఆసుపత్రి వెనుక ఉన్న షట్టర్లతో పాటుగా పద్మనగర్ లో కేటాయించిన వాటికి వసూలు చేసే అగ్రిమెంట్ ఛార్జీలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరు వ్యాపారుల వద్ద నుండి లీజ్ అగ్రిమెంట్ పేరుతో వసూలు చేస్తున్న 4,000 రూపాయలపై స్పష్టత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. నగరంలోని మదీనా కాంప్లెక్స్ అద్దె బిల్లు వక్ఫ్ బోర్డుకు చెల్లించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ మోజిన్ కరీంనగర్ డీసీసీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని నడిబొడ్డున ఉన్న మదీనా కాంప్లెక్స్ చెందిన అద్దె పవన్ అప్లయన్స్ యజమాని రవికుమార్ చెల్లించడం లేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అహ్మద్ అలీ, హజీ, ఇమ్రాన్, కరీం, ఆసిఫ్, మాజిద్, సాదిక్ పాల్గొన్నారు. మదీనా కాంప్లెక్స్ లో ఉండి 40 సంవత్సరాలు వాళ్ళ ఫాదర్ పీరియడ్కి వెళ్ళి ఉండి దాంట్లో డెవలప్ అయ్యి అదే ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ అంత పెద్ద మొత్తంలో దాదాపు 20,44,000 డ్యూ ఉన్నారు. అది కట్టాలే లేదు. ఇది కట్టకపోతే మనం దీనికి మన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అయిన అజ్మతుల్లా హుస్సేన్ దృష్టికు, అదేవిధంగా మంత్రి పున్నం ప్రభాకర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, అదేవిధంగా సేమ్ టైం ఈ ఒత్తిడిలో భాగంగా కరీంనగర్లో మదీనా కాంప్లెక్స్ ముంగట ఉన్న పవన్ అప్లయన్స్ వాళ్ళ రవి కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంప్లెక్స్ ముంగట కూడా అవసరం పడితే రాష్ట్ర బడ్జెట్ లోకి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ కరీంనగర్ మంకమ్మ తోటలోని కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ విద్య గురించి ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు. కరీంనగర్ జిల్లాలో రెగ్యులర్ మండల విద్యాధికారులు నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపల్లి అరవింద్, జిల్లా అధ్యక్షులు అసంపల్లి వినయ్, సహాయక కార్యదర్శి ఇసాక్, జిల్లా కమిటీ సభ్యులు రాకేష్, మంద రాకేష్, శ్రీధర్ పాల్గొన్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో దాదాపు 16 మండలాలు ఉంటే 16 మండలాలకు ఈరోజు కనీసం రెగ్యులర్ ఎమ్మెల్యే లేక ఈరోజు విద్యారంగ ప్రభుత్వ పాఠశాలలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖాళీగా ఉన్న ఎంఏ పోస్టులను భర్తీ చేయాలి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా జూనియర్ కళాశాల విద్యార్థులకు ఈరోజు మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. దాంతో పాటు ప్రతి ఒక్క విద్యార్థికి ఈరోజు నాణ్యమైన విద్య అందించాలి. ఆ విద్య అందించాలంటే విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. కవయిత్రి మొల్లమాంప జయంతి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా జరిగాయి. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో చిత్రపటానికి పూలమాల వేసి మొల్ల సేవలను గుర్తు చేశారు కుమ్మరి సంఘ ప్రతినిధులు. శాలివాహన కుమ్మరి సంఘం అధ్యక్ష కార్యదర్శులు నార్లపురం చంద్రమౌళి, కోరపు సత్యనారాయణ మాట్లాడారు.
కరీంనగర్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మొల్ల రామాయణాన్ని అచ్చ తెలుగులోకి సరళమైన రీతిలో 16వ శతాబ్దంలో రచించారన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కవి అన్నవరం దేవేందర్, డిఎస్పీ శ్రీనివాస్, సైకిక్ కోఆర్డినేటర్ లక్ష్మి, సంఘం ప్రతినిధులు అనంతస్వామి, లక్ష్మీనారాయణ, రాజమౌళి, రేణుక, రాచర్ల లక్ష్మీరాజం, రాజర్ల రామస్వామి, రమేష్, ఉప్పునుటి చంద్రశేఖర్, ఇటీక్యాల శేఖర్, చంద్రయ్య, సుధాకర్, నేదునూరి కనకయ్య, శనిగరం నర్సయ్య, హనుమాన్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు. నేను ఆ విగ్రహానికి ఎంత అయితే ఖర్చు అవుతుందో నేను ఇస్తాను. అలాగే మరి ఈ మొల్ల విగ్రహాన్ని కూడా కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా చౌరస్తాలో తప్పకుండా విగ్రహాన్ని నెక్స్ట్ ఇయర్ వరకు విగ్రహం ఏర్పాటు చేసి మా యొక్క కార్యక్రమాన్ని ఇంకా పెద్ద మొత్తంలో చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన కుమ్మరి సోదరులందరికీ, మరి సోదరీమణులకు, మరి విలేకరులకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మరి కుమ్మరి కులంలో పుట్టి ఒకప్పుడు అట్టడుగునున్న వర్గాలు శూద్రులు అనే భావనలో ఉండి కూడా మేము కోరుకునేది ఏంటంటే మాకు కరీంనగర్ జిల్లాలో ముల్లమాంబ విగ్రహం పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అయ్యా రాజకీయ నాయకులు కానీ, అందరు పెద్దలు కానీ, కలెక్టర్ గారు కానీ, పెద్దలు మాకు ఎక్కడన్నా ప్లేస్ చూపిస్తే మేము ముల్ల విగ్రహం పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది మా అప్లికేషన్గా భావించి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. తొలి మహిళ కవయిత్రి ముల్లమాంబ గారి జయంతి సందర్భంలో శాలివాహన కులస్తుల సమక్షంలో ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా మంచి శుభసూచకంగా నేను భావిస్తున్నాను. అయితే ముల్లమాంబ గారిని మనము ఒక కులానికి పరిమితం చేయకుండా మహిళలందరికీ కూడా, సమాజంలో ప్రతి ఒక్కరికి, బహుజనులందరికీ కూడా ఒక ఆదర్శ మహిళగా మనము ఆమెను కీర్తించేలాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా. మొట్టమొదటి కవయిత్రి ఆనాడు ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఈ రామాయణాన్ని నాకు అంకితం చేయని చెప్పి ఆ రాజు అడిగితే నేను చేయను, నా దేవునికే చేస్తా అని చెప్పి అప్పుడే రాజుని ఎదిరించినటువంటి ధీరవనిత ముల్లమాంబ. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పండుగ జరుపుతున్నారు. అన్ని కలెక్టర్ ఆఫీసులలో, అన్ని ప్రభుత్వ ఆఫీసులలో అందరు జరుపుతూ ఉన్నారు. ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ముల్లమాంబ జయంతిని ప్రభుత్వ పండుగగా జరపాలని చెప్పి. కరీంనగర్ రామ్నగర్ సప్తగిరి కాలనీ విశ్వశాంతి స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఫంక్షన్ హాల్లో జరిగాయి. చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు ఇతర అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. కరాటే, సాంస్కృతిక రంగాల్లోనూ తమ పిల్లలు ప్రతిభ చూపుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో కరెస్పాండెంట్ రమేష్, రాజవీరు, గిరిధర్ తదితరులు ఉన్నారు. సంవత్సరాలకు ఒకసారి జరిపే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ను మన స్కూల్లో 2 సార్లుగా హై స్కూల్ వాళ్ళకు ఒకసారి, 6th to 10th పిల్లలకు, నర్సరీ to 5th పిల్లలకు మరొకసారి ఫంక్షన్ హాల్లో చేయడం జరుగుతున్నది. చాలామంది పిల్లలు, చిన్నారులు వాళ్ళ యొక్క నృత్యాలతో ఆకట్టుకుంటున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు అన్ని రంగాల్లో, విశ్వశాంతి స్కూల్ అనేది ఒక చదువే కాకుండా అన్ని రంగాల్లో పిల్లలను ఎంకరేజ్ చేస్తున్నారు. మరియు పిల్లల యొక్క ఆటపాటలతో, నృత్యాలతో, సాంగ్స్తోని వాళ్ళ యొక్క చిన్న పిల్లలు మరియు గ్రాడ్యుయేషన్ డే యూకేజీ పిల్లలు పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేషన్ డే ఈ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ పట్టణాల్లో పాల్గొన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ తో కలిసి ఆయన పూజల్లో పాల్గొన్నారు. గౌడ సంఘం అధ్యక్షుడు వడ్లకొండ మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షుడు బుర్ర గంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ పట్టణాలు జరిగాయి. పెద్దపట్నం ఎల్లమ్మ మున్రాజుల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తొలుత సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని గౌడ సంఘం నాయకులు, గ్రామస్తులు డప్పు చప్పులతో ఆహ్వానించి శ్రీ రేణుక ఎల్లమ్మ పసుపు బొట్టు పెట్టి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కామరెడ్డి రామరెడ్డి, గౌడ సంఘం డైరెక్టర్లు బండపల్లి కొమరయ్య గౌడ్, ఖైరీ నారాయణ గౌడ్, బడ్లకొండ నారాయణ గౌడ్, బూసరపు కొమరయ్య గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, గుర్రం ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రాఫిక్ పైన అవగాహనతోనే ప్రమాదాల నివారణ, పార్కును సందర్శించిన కరీంనగర్ కలెక్టర్. తాగునీటి కోసం రైతుల ధర్నా, అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు. మున్సిపల్ కార్పొరేషన్ లో బస్సుల దంతా, సేల్ డీడ్ పేరుతో చిరు వ్యాపారులకు టోపీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.